ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి. ఈరోజు హితిక అన్నప్రసన్న బ్లాగ్ మీకు చూపిస్తున్నాను. చూసి లైక్ చేసేయండి. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈరోజు పూజ అయితే మా మామయ్య చేపించారు. చూడండి ఎంత బాగా చేశాడు. లోపల మా మామయ్య దీపం పెడితే తులసమ్మ దగ్గర అయితే నేనైతే దీపం పెట్టేశాను. ఇంకా అందరం అయితే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ అయితే ఛాయ్ అయితే తాగేసాము. ఇంతలోగే హితిక అయితే లెగిసిపోయింది, హంసిక కూడా లెగిసిపోయింది. ఇంకా అందరం అయితే మంచిగా మాట్లాడుకున్నాము. ఛాయ్ తాగిన తర్వాత మా అత్తయ్య హంసిక అయితే స్నానంకి అయితే వెళ్ళిపోయారు. హితిక అయితే మళ్ళీ పడుకుంటుంది మార్నింగే లేచిందని. నేనైతే ఇంకా అన్నప్రసన్నకి అయితే బెల్లం అన్నం కావాలి కదా, దాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. అలానే మళ్ళీ వచ్చేసరికి లంచ్లోకి ఏ టైం అవుతుందో అనేసి పప్పు కూడా రెడీ చేసుకుంటున్నాము. పప్పు రైస్ అన్నీ రెడీ చేసుకుని పెట్టేస్తే ఇంకా రాగానే తినేయచ్చు కదా, ఆ ఉద్దేశంతో అయితే పప్పు అయితే రెడీ చేసుకొని ఆలుగడ్డ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాము. ఇదండి పప్పు అయితే పెట్టేశాను. ఒక సైడ్ అయితే పరమాన్నం అయితే అవుతుంది కదా, అందులోనికి అయితే బెల్లం కూడా వేసేసాను. ఇంకా పరమాన్నంలోకి అయితే లాస్ట్లోనైతే కొన్ని పాలు అయితే వేసుకుంటున్నాను. యాలకులు కూడా వేసుకున్నాను. మంచిగా కొంచెం గోరువెచ్చగా వేయించి చితగొట్టుకొని అయితే యాలకులు కూడా వేసుకున్నాను. ఇంకా పాలు కూడా వేసుకున్నాను కదా, మంచిగా ఉడికించాను. ఇదైతే అయిపోయింది. ఇంకా పప్పు మరుగుతుంది. ఆలుగడ్డ ఫ్రై అని చెప్పాను కదా, ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పప్పు కూడా అయిపోయింది. ఇంకా మాకైతే ముహూర్తపు 11 నుంచి 12 లోపు అయితే ఇచ్చారు. ఇంకా గుడిలోకి కావాల్సినవన్నీ చదురుకుంటున్నాము. పువ్వులు, తమలపాకులు అవన్నీ అయితే ఒక బ్యాగ్లోన వేసుకుంటున్నాము, అంటే నలగకుండా ఉండాలని. ఇంకొక బ్యాగ్లో అయితే ఫ్రూట్స్ అయితే 5 రకాలు అయితే తీసుకురమ్మన్నారు, వాటిని చదురుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్, బుక్, పరమాన్నం, వెండి గిన్నె అవన్నీ అయితే ఇంకొక బ్యాగ్లో అయితే సర్దుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే బనానా అయితే పెట్టుకున్నాను పైన నలగకుండా ఉండడానికి. అయితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా కింద పెట్టుకుంటే అనేసి బనానా అయితే పెట్టేశాను. ఇంకా వీటిని కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి 2 బ్యాగులు అయితే రెడీ అయిపోయాయి. ఈలోపు మా మామయ్య అయితే హంసికకి అయితే అన్నం తినిపిస్తున్నాడు, నేను ఇవన్నీ చదువుతున్నాను కదా అనేసి. ఇదిగోండి ఇంకా కిందకి అయితే వచ్చేసాము. కార్లో అయితే వెళ్తున్నాము, మా కార్లో అయితే వెళ్తున్నాము. ఇది లగేజ్ అయితే మా మామయ్య అయితే కార్లో పెడుతున్నాడు. హితిక చూడండి ఎలా చూస్తుందో. హితిక హంసిక అయితే ట్విన్ కాంబినేషన్లో వేసుకున్నారు డ్రెస్లు అయితే. ఇంకా మా వారు అయితే కార్ అయితే తీస్తున్నారు బయటకి. ఇంకా కార్ అయితే ఎక్కిపోయాము, కార్లో అయితే వెళ్తున్నాం. మాకు జయదర్శిని, మేము గుడికి వెళ్తున్నాము. మాకు జయదర్శిని కొంచెం దూరమే, 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి గుడిలోకి అయితే వచ్చేసాము. గుడి దగ్గరికి చూడండి, గుడి కనిపిస్తుంది కదా గోపురము, అదే అని గుడి. ఇంక గుడి దగ్గరికి అయితే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము, కార్ పార్కింగ్ చేసేసి. ఇంకా ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా కాలు అయితే కడుక్కుంటారు కదా, కాలు అయితే మేమైతే కడిగేసుకుంటున్నాము. మా మామయ్య అయితే అక్కడ ఎవరో కనిపిస్తే మాట్లాడుతున్నారు. ఇంకా కాలు కూడా కడిగేసాము. చూసేయండి గుడి చూడండి, వైట్ కాంబినేషన్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా హంసికకి ఇక్కడ దగ్గరలోనే ఫస్ట్ ఇయర్ ఫోటోషూట్ అయితే చేసాము. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, వెంకటేశ్వర స్వామి టెంపుల్. హంసికకి కూడా ఇక్కడ అన్నప్రసన్న చేసాము. హంసిక ఫోటోషూట్, అన్నప్రసన్న అన్నీ ఇక్కడే. అలానే హితికకి కూడా అన్నప్రసన్న అయితే ఇక్కడే స్టార్ట్ చేసాము. ఇంకా పంచులు రాలేదు, ఇంకా మేమైతే చాప తీసుకొని పరుచుకొని కూర్చున్నాము. ఇంతలోకి పంతులు వచ్చేసారు. ఇంకా పంతులు గారు వచ్చారు, టైం అయిపోతుందని పూజ అయితే చేసేసారు. ఇది పూజ అయిన తర్వాత వీడియో. ఇంకా అన్నప్రసన్న అంటే ఇంకా అందరం తినిపిస్తున్నాం. ఫస్ట్ పెద్దవారని తినిపించమన్నారు, మా మామయ్య అయితే తినిపిస్తున్నారు.
నెక్స్ట్ మా అత్తయ్య గారు అయితే పెట్టారు. ఎందుకంటే ఒకరు 3 సార్లు అయితే ముట్టించమన్నారు పంతులు గారు. ఇంకా మా అత్తయ్య అయిపోయిన తర్వాత మా వారు అయితే తినిపించారు. చాలా మంచిగా తింటుంది హితిక. ఇంకా మా వారి తర్వాత నేనైతే తినిపించాను. చాలా మంచిగా తినేసింది. ఇంకా నేను పెట్టిన తర్వాత అయితే వాళ్ళ అక్క హంసిక అయితే పెట్టింది, తినేసింది. ఇంకా అన్న ప్రసాదాన్ని అయితే హంసిక అయితే తింటుంది. ఎందుకు మాకు మంచిగా అనిపించి వీడియో అయితే తీసాను. చాలా బాగుంది కదా, చాలా మంచిగా తినేస్తుంది. ఇంకా ఇదిగోండి అంతా ఒకసారి చూసేయండి. ఇంకా ఇప్పుడైతే పంతులు గారు అయితే అన్నీ పెట్టేశారు. బుక్కు, పెన్ను, డబ్బులు, బంగారం అవన్నీ పెట్టారు. ఎంతసేపు రమ్మన్నా అస్సలు రాలేదు. ఇంట్లో అయితే బంగురుకుట దేక్కుట వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే చాలా సేపటి వరకు పంతులు రండి రండి అనుకున్న ఎంతమంది అక్కడ అరిసిన అస్సలు ముందుకైతే రాలేదు. ఏడుస్తుంది అక్కడ, కొత్త మనుషులు కదా అందరినీ చూస్తూ. ఇంకా నేను ఉన్నా కూడా నన్ను చూసి రావట్లేదు ముందరికి. వస్తుంది. అదిగోండి ఏడు ఫేస్ అయితే పెట్టేసింది. ఇలా చాలాసేపు అయితే అయిపోయింది. వేస్తుంటే ఏడుస్తుంది, వేస్తుంటే ఏడుస్తుంది. ఇంకా లాస్ట్లో ఆమెకి అనిపించిందో బంగిరేసింది. లాస్ట్కి ఎట్లా బంగురుకుట వచ్చింది. ఏది తీసిందో చూసేయండి. యాపిల్ అయితే కట్ చేసింది ఫస్ట్, చూసేయండి. ఇంకా యాపిల్ టచ్ చేసిన తర్వాత కొంచెం అయితే ఏడ్చిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే అన్నీ ముందేసి ఆడిపిస్తుంటే మళ్ళీ గిన్నె పట్టుకుంది, వెండి గిన్నె. ఇంకా తిండి వస్తువులు అయిపోయినాయి, ఏదైనా ఒకటని పంతులు పక్కకు తీసామంటే ఇంకా పెన్ను, పైసలు అక్కడ వేస్తే 2 కూడా బ్యాలెన్స్ చేస్తూ అయితే పట్టుకుంది. ఇంకా పెన్ను తీసుకొని లోపల పెట్టేసింది. ఇంకా తీసినవన్నీ పక్కన పెట్టేయాలనేసి ఇంకా అన్నీ పక్కన పెట్టిన తర్వాత మా మామయ్య అయితే చైన్ అయితే ముందేస్తుంటే ఆ చైన్ని పట్టుకొని చాలాసేపు అయితే ఆడుకుంది. ఇంకా పంతులు గారు అయితే అంటున్నారు ఏదైనా తిన్న తర్వాత చేయాలి కదా, అందుకే యాపిల్ అయితే పట్టుకుంది. తప్పలేదమ్మా, అమ్మాయి చాలా తెలివైంది అనేసి పంతులు గారు అయితే జోక్ చేస్తుంటే అందుకే మేమైతే అక్కడ నవ్వుతున్నాము. ఇంకా పంతులు గారికి అయితే ఇంకా డబ్బులు అవన్నీ ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అందరం అయితే తిన్నాము. నేనైతే పొద్దున్న నుంచి ఫాస్టింగ్గా ఉన్నాను. ఇంటికి వచ్చి తినేసాను. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.